కేసీఆర్ సెంటిమెంట్ ను సీఎం రేవంత్ రెడ్డి దెబ్బ కొడుతున్నారు. 6 నెంబర్ను అమితంగా ఇష్టపడే కేసీఆర్ ఇప్పుడు అదే నెంబర్ కలిసి రాకుండా చేస్తున్నారు. గులాబీ పార్టీని వీడుతున్న నేతలు 6 చొప్పున కాంగ్రెస్ లో చేరుతున్నారు. బ్యాచ్ల వారీగా బీఆర్ఎస్ నేతలు హస్తం గుటికి చేరడంపై రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. మొన్నటి వరకు గులాబీ అధినేత కేసీఆర్ కు 6 లక్కీ నెంబర్. కానీ ఇప్పుడు అదే నెంబర్ కేసీఆర్ ని కలవరపెడుతున్నట్లు తెలుస్తోంది. అంతలా 6 పరేషాన్ చేయడానికి కారణం కాంగ్రెస్ లో గులాబీ పార్టీల నేతల చేరికలేనని టాక్ వినిపిస్తోంది. బీఆర్ఎస్ పార్టీని వీడుతున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు 6 చొప్పున కాంగ్రెస్ లో చేరడంపై గులాబీ బాస్ ఫైర్ అవుతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కేసీఆర్ సెంటిమెంట్ నెంబర్ గా ఉన్న 6 ఇప్పుడు ఆయనకి ఫుల్ నెగిటివ్ గా మారిందనే చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వరుసగా పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో జాయిన్ అవుతున్నారు. అయితే 6 చొప్పున చేరడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. కేసీఆర్ సెంటిమెంట్ గా నమ్మే 6 నెంబర్తోనే సీఎం రేవంత్ ఆడుకుంటున్నారనే టాక్ వినిపిస్తోంది. అందుకే చేరికల టైంలో 6 చొప్పున జాయిన్ చేసుకుంటున్నారని నేతలు డిస్కస్ చేసుకుంటున్నారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందు తర్వాత మొత్తం 6 బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ లో చేరారు. ఎమ్మెల్యేలు దానం, కడియం, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాసరెడ్డి, సంజయ్ కుమార్, కాలే హస్తం గూటికి చేరారు. ఆ తర్వాత 6 ఎమ్మెల్సీలు ఒకేసారి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇక గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సింగిల్ గా వచ్చి పార్టీలో జాయిన్ అయ్యారు. ఇక 1-2 రోజుల్లో మరో 6 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్, కుగుట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పార్టీలో చేరడానికి లైన్ లో ఉన్నట్టు తెలుస్తోంది. వీరంతా ఒకేసారి కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని సమాచారం. ఇక మరికొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా చేరడానికి రెడీగా ఉన్నారని హస్తం లీడర్లు చెప్తున్నారు. అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామరెడ్డి, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డితో పాటు ఇంకొందరు చేరికలపై త్వరలో క్లారిటీ రానుంది. ఒకసారి 6, మరోసారి 6 గుంపుగా కాంగ్రెస్ లో చేరేందుకు చర్చలు జరుగుతుండటంపై స్టేట్ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ అయింది.